తెలంగాణలో కొత్త వివాదం ప్రభుత్వాన్ని చుట్టుముట్టింది. హెచ్సియులో 400 ఎకరాల చుట్టూ రగులుతున్న రాజకీయం అటు విద్యార్థుల నుంచి ఇటు ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వంపై దాడి మొదలైంది. ఇందులో ప్రభుత్వ వాదన ఏంటి? యూనివర్సిటీ అధికారుల వివరణ ఏంటి? సమస్య ఎక్కడ మొదలైంది? ఇటుకి దారి తీస్తోంది. 400 ఎకరాల భూములతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడికిపోతోంది. ఓవైపు విద్యార్థుల ధర్నాలు చేస్తుంటే మరోవైపు రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీకి చెందిన భూముల వేలం వేసేందుకే ప్రయత్నిస్తోంది అన్న వివాదం హాట్ టాపిక్ అవుతోంది. కంచగచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 400 ఎకరాలని ఐటీ కంపెనీలకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవడంతో వివాదానికి కేంద్ర బిందువుగా మారుతోంది. 1975లో గచ్చిబౌలిలో 2324 ఎకరాల భూమిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించింది. అప్పటి వరకు అబిడ్స్లో తాత్కాలిక భవనాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరగతులు నిర్వహించేవారు. ప్రభుత్వం భూములు కేటాయించిన తర్వాత భవనాలు నిర్మించడంతో అక్కడికి తరలించారు. 2003లో కంచగచ్చిబౌలిలోని 850 ఎకరాలను ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి నాటి ప్రభుత్వం కేటాయించింది. ఇందులో సర్వే నెంబర్ 25లో 400 ఎకరాలని స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసమని సెంట్రల్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు. అయితే ఐఎంజీ అకాడమీ అక్కడ నిర్మాణాలు చేపట్టకపోవడంతో 2006 సెప్టెంబర్ 21న నాటి ప్రభుత్వం కేటాయింపులు రద్దు చేసేది. దీనిపై ఆ సంస్థ హైకోర్టుని ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ తర్వాత ఆ కేసు తీర్పు 2024 మార్చిలో వచ్చింది. మళ్లీ దీనిపై సుప్రీంకోర్టును ఐఎంజీ అకాడమీ ఆశ్రయించగా ఆ పిటిషన్ను మే నెలలో డిస్మిస్ చేసింది. కోర్టు ద్వారా ఆ 400 ఎకరాలని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం టీజీఐఐసి గతేడాది జూన్ 24న బదలాయించింది. ఇది కేవలం ప్రభుత్వ భూమి మాత్రమే అని, అందులో అటవీ భూమి కాదని అంటోంది. దీనిపై హెచ్సియు రిజిస్టర్ అంగీకారంతో యూనివర్సిటీ ఇంజనీర్, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్ సమక్షంలో సర్వే పూర్తి చేసినట్లు వెల్లడించింది. హద్దులు నిర్ణయించే విషయంలో ప్రభుత్వం చేసిన ప్రకటనతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విభేదించింది. ల్యాండ్ హద్దులు నిర్ధారించలేదని స్పష్టం చేసింది. 2003లో 400 ఎకరాల ప్రభుత్వం తీసుకొని గోపన్పల్లి వైపు 397 ఎకరాలు ఇచ్చిందని, అందులో కూడా కొంత తీసుకున్నట్లు యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఒప్పందం ప్రకారం పనులు చేయకపోతే తిరిగి యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూములు ఇచ్చేలా ఒప్పందం జరిగినట్లు చెబుతున్నారు. ఐఎంజీ అకాడమీ కోర్టుకు వెళ్ళినప్పుడు యూనివర్సిటీ ఇంప్లీడ్ కాకపోవడంతోనే సమస్య ఇక్కడి వరకు వచ్చిందంటున్నారు. ఓవైపు వివాదం నడుస్తుండగానే ప్రభుత్వం పనులు చేపట్టిందని అంటున్నారు విద్యార్థులు. సగం అడవిని కొట్టేశారని ఆరోపిస్తున్నారు. రాత్రి పగలు పనులు చేస్తున్నారని, దీనివల్ల అడవిలో ఉన్న పక్షులు, జంతువులు అరుస్తున్నాయని బయటకు వచ్చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పనులు జరిగే ప్రాంతంలో పికాక్ లేక్ ఉందని, మష్రూమ్ రాక్ పాయింట్ ఉందని తెలిపారు. ఈ పనుల వల్ల జీవన వైవిధ్యం దెబ్బతింటుందని అంటున్నారు. పనులు జరుగుతున్న ప్రాంతంలో ఎలాంటి పికాక్ లేక్ లేదని, బఫెలో లేక్ కూడా లేదని టీజీఐఐసి చెబుతోంది. మష్రూమ్ రాక్తో పాటు ఇతర రాళ్లను పరీక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములు ఆక్రమించలేదని, పర్యావరణాన్ని దెబ్బతీయటం లేదని పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కూడా అసెంబ్లీలో ఇదే విషయంపై ప్రకటన చేశారు. అధ్యక్ష, దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటా, 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూమి లేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు. అధ్యక్ష, నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆన్నే ఉన్నాయి అన్నట్టు,
జింకలు పులులు సింహాలు లేవా అధ్యక్ష? ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంట నక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది 100% డెవలప్డ్ ఏరియా. డెవలప్మెంట్ కోసం భూమిని టీజీఐఐసికి కేటాయించి ఐటీ కంపెనీలు రావాలి అని ఇలా చేస్తున్నట్లు వెల్లడించారు. బహిరంగ వేలం వేసి భూములు అమ్ముతామన్నారు. దీన్ని అడ్డుకునేందుకు రాజకీయ దురుద్దేశంతో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.